శుభోదయం పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరేంటి? కొండవాగు. పాఠం పేరేంటి? కొండవాగు. ఈ కొండవాగు అనేటటువంటి పాఠం విహారయాత్ర గురించి తెలియజేస్తుంది. విహారయాత్ర అంటే ఎక్స్కర్షన్. చూడండి, అలా విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు చూసినటువంటి ప్రదేశాలను, తర్వాత వారు అనుభవించినటువంటి ఆనందాన్ని, అనుభూతిని తన స్నేహితులకు లేఖా ప్రక్రియ ద్వారా తెలియజేయటం అన్నమాట. చూడండి, వెంకట్ అనేటటువంటి వ్యక్తికి తన స్నేహితుడు జావేద్ ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల యొక్క అందాన్ని, తర్వాత ఆ అనుభూతిని, తను పొందినటువంటి అనుభూతిని గురించి తెలియజేస్తున్నాడు కదా. ఇది ఒక లేఖా ప్రక్రియకు చెందినటువంటి పాఠం అన్నమాట. చూడండి, ఈ పాఠంలో మనం అంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకున్నాం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నేను మీకు ఇచ్చాను. మీరు హోంవర్క్లో సెకండ్ క్వశ్చన్ నేర్చుకోండి, సరేనా? చూడండి, ఒకసారి నేను మీకు చెప్తున్నాను. కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది? కొండపై నుండి చూస్తుంటే ఆ ప్రదేశమంతా రంగులతో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తోంది. కాలిదారులు, వాగులు, రోడ్లు అంతకంతకు వెడల్పైన గీతల్లా కనిపిస్తున్నాయి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి? ఆకాశంలో మేఘాలు మరింత అందంగా ఉన్నాయి. ఒక మూల ఏ మార్పు లేకుండా ఒట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజమబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. అవి కాసేపు ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు, కొన్ని కదం తొక్కుతున్నట్టు కనిపించాయి. ఆ విధంగా ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. మీరు సెకండ్ క్వశ్చన్ ఒకటి నేర్చుకోండి, కానీ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నోట్బుక్లో కాపీ చేయండి. సెకండ్ క్వశ్చన్ మాత్రమే మీరు చదవండి, హోంవర్క్ అది, సరేనా? నెక్స్ట్ చూడండి, మీకు కాపీ రైటింగ్ కూడా రాయాలని చెప్పాను. చూడండి, చక్కగా విద్య వికాసాన్ని, విజ్ఞానాన్ని ఇస్తుంది. ఒక డబల్ రూల్ పేపర్లో తీసుకొని చక్కగా 2 లైన్స్ టచ్ అయ్యే విధంగా నేను పైన ఇక్కడ మీకు చూపించిన విధంగా మీరు కాపీ రైటింగ్ రాయండి. రాసి నాకు హోంవర్క్ పెట్టండి ఏమ్మా, సరేనా? నెక్స్ట్ క్లాస్లోకి ఇవన్నీ నేర్చుకొని రెడీగా ఉండండి. సరే, బాయ్.